పట్టుకుంటే ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నాడు గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని నువ్వు ఆరాధించు, మాకు నష్టం లేదు. కానీ వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చి దేవాలయాల పైన దాడులు చేసి కబద్దారు గుర్తుపెట్టుకోండి, మేము కాపాడుకునే శక్తి మాకుంది. ఏమంటాడు? ఈ రోజు కూడా చూశా, వంగి వంగి దండాలు పెడుతున్నాడు దేవాలయాలకు పోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నువ్వెన్ని దండాలు పెట్టినా ఎవరైనా సరే దేవుడి మీద నమ్మకం ఉండే ఏ వ్యక్తి నీకు ఏ పార్టీ సహకరించరు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి వంగి వంగి దండాలు పెడుతున్నాడు, తప్పే ఉంది? అసలు మీరు మామూలుగా మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు కదా, మనిషి కదా మోడీ గారు. మోడీ గారు మనిషి, నీకన్నా వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు అని మీరే చెప్పారు. మోడీ గారికి వంగి వంగి దండాలు పెడితే మీకు సిగ్గు లేనప్పుడు దేవుడికి దండం పెడతాకి జగన్ గారి సిగ్గు ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు? నిస్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు క్రిస్టియన్వి, హిందువు దూకుడికి ఎందుకు? మరి మీరెందుకు వెళ్తున్నారు? నెత్తి మీద టోపీ పెట్టుకుని నమాజ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? పైన క్రిస్మస్ తాత కోటేసుకుని చర్చిలకి ఎందుకు వెళ్ళి వాక్యం చదువుతున్నారు? యేసు ప్రభు వాక్యం చదువుతున్నారు, మీరు బైబిల్ వాక్యం చదువుతున్నారు. మరి మీకు అప్పుడు సిగ్గుందా సిగ్గులేదా చంద్రబాబు నాయుడు గారు? ఏమనాలి మిమ్మల్ని? మీరు వంగి వంగి దండాలు పెడతారు కదా పాస్టర్లకి, ఏమనాలి అప్పుడు మిమ్మల్ని? వయసు వచ్చిన కాడి నుంచి మీకు వివరం పోయి, విచక్షణ పోయి, విఘ్నత పోయి, కేవలం అధికారమే పరమావధిగా బతకటం ఏంటి? ఎవరికి ఉపయోగం అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి సార్, మీరు ఎవరికి ఉపయోగం? ఈ రకమైన ముఖ్యమంత్రి మాకు ఉండటం మా దౌర్భాగ్యం కాదా అని అడుగుతున్నాను.